అండ్ ఇంకొకటి చిన్న ఫన్నీ ఇన్సిడెంట్, అల్లు అర్జున్ గారి డాటర్ అల్లు అర్హ, అది ఆ పిల్లని పెట్టి పిసికేయాలనిపిస్తుంటుంది నాకు మాట్లాడినప్పుడల్లా. అంత ముద్దుగా నేను ఇంకో బేబీని చూడలేదు అంజలి ఇప్పుడు కూడా. మొన్న కూడా నేను పూజకి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నమ్మ గారు వెళ్ళిపోయిన పూజకి వీ హ్యాడ్ అ గ్రేట్ టైం. వాళ్ళు బాంబేకి వచ్చినప్పుడు పిల్లలు నాతోటే ఉన్నారు, బన్నీకి స్నేహకి ఏదో పని ఉండి వాళ్ళు బయటకు వెళ్ళారనమాట. సో వాళ్ళు హోటల్లో ఉంచుతానంటే తిట్టి నేను 90కి పిలిపించుకున్నాను, హోటల్లో ఎందుకు పెడతామని. సో మేము చాలా అండ్ వాళ్ళకి ఇక్కడ అలవాటు లేదు కదా రోడ్లు క్రాస్ చేయడం, అక్కడ అన్నీ చేయించా. పదన్న అమ్మో ఎలాగంటే యారా రోడ్లు క్రాస్ చేయించా రకరకాలు ఇంకా బాంబేలో. అండ్ దట్ ఈస్ ద ట్రస్ట్ దే హ్యావ్ ఆల్సో ఆన్ మీ. లక్ష్మి దగ్గర ఉంటే తను బాగా చూసుకుంటుంది అని. కానీ నాకు అర్హ అంటే పిచ్చ భయం. అందరినీ ఇలా తీసేస్తుంది నీకు. నువ్వు ఏం మాట్లాడినా అర్హ వేసే కౌంటర్లకి నువ్వు వెనక్కి మాట్లాడలేవు. మీకు తెలుగు అన్నాడు. అవును, అది వైరల్. ఇది వీళ్ళిద్దరు దొంగ స్నేహ అండ్ బన్నీ. ఇది ఇంతకు ముందు వాళ్ళని అడిగింది, మళ్ళీ నా ముందు వీడియో తీస్తూ అడిగారు వాళ్ళు. మళ్ళీ పాప నేను ఏదో అడగాలనుకుంది, వీడియో తీస్తున్నావు కిత్తి ఏం అడగ నువ్వు తెలుగైనా అమ్మని నన్ను కావాలని మీరు లాక్ చేయాలని. అండ్ బన్నీ మా ఇంట్లో ఏంటంటే చాలా వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో బయట పెట్టాక వద్దులే బన్నీ, ఇదే చాలా పాపులర్ అయ్యేటట్టుంది, మన వీడియోలు వద్దులే అని మేము అసలు అవి పెట్టను కూడా పెట్టలేదు. లేదు నాన్న, ఆ చిట్టి తల్లికి అదేమన్నా ఏం ఆన్సర్ ఇస్తాను. అఫ్కోర్స్ అలాగే యా వాళ్ళ నాన్న నా పియానోలో ప్లే చేస్తూ ఉన్నాడు. చూడు మీ నాన్నకి ఎంత టాలెంట్ అని. ఒక పాట తప్ప ఇంకేం రాదులే. అసలు వస్తే ఏమనుకుంటున్నావే నువ్వు, ఆ ఒక్క పాట నేను ఎంత కష్టం తెలుసా, మీ నాన్న ఎంత కష్టపడతాడు తెలుసా. ఆయన ప్రాక్టీస్ చేసేస్తే ఎవరికైనా వచ్చేస్తుందిలే. సో ఎవరినైనా అది తీసి పడేస్తుంది అనమాట. నాకే కదా వాళ్ళ నాన్నకు కూడా చాలా భయం తనంటే. పట్టాక హైడ్రోజన్ బాంబ్ అది. అండ్ ఆ యాస కూడా తెలంగాణ ముద్దు తెలంగాణ యాస, చిన్న పాపతోటి అసలు నాకు ఖర్చొస్తుంది, అంత ముద్దు వస్తుంటుంది తను నాకు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.